తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి డిండి ప్రాజెక్టు నీటి మళ్లింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఏదుల రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమేనని, అక్కడి నుంచి నీరు తీసుకోవడం వల్ల స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఏదుల కంటే పెద్దవైన వట్టెం లేదా కరువైన రిజర్వాయర్ల బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకోవాలని ఆయన సూచించారు. కేవలం 300 కోట్ల పూర్తయ్యే పనిని 1800 కోట్లతో ఏదుల నుంచి అప్రూవల్ చేయటం అన్యాయమన్నారు. లేక తమ ప్రాంతానికి వచ్చిన నీటిని తరలిస్తూ అన్యాయం చేస్తుంటే ఎవరూ మాట్లాడకపోవడం సరికాదని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. డిండికి నీళ్లు కావాలంటారు. డిండికి నీళ్లు కావాలంటే నేను కూడా మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడా. సార్, ఒకసారి నల్గొండ వాళ్ళ మాటలినే మనము ఈ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి కిందికి తీసుకొని పోయినాం. మళ్ళీ అదే మిత్రులు మా డిండికి నీళ్లు కావాలంటున్నారు. శ్రీశైలం సోర్స్ గా ఒక లిఫ్ట్ పెట్టుకోమని చెప్పండి వాళ్ళకు. ఎందుకు మా ఏదో రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు మీరు? లేక మాకు నీళ్ళు వచ్చినా ఈ ప్రాంతంలో మా మా భూములన్నీ పోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పినాం. దానికి నేను ఒక్కటే మాట చెప్తాను. ఇప్పుడు డిండికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మీకు ఈ ఏదుల రిజర్వాయర్ కన్నా ఒట్టెం రిజర్వాయర్ చాలా పెద్దది. దాదాపుగా 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు ఒట్టెం. అదే మాదిరిగా మీ కింద ఉండేటువంటి కరువెను కూడా అంతే సమానంగా ఉండే ప్రాజెక్టు, 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రకారంగా ఏదో కేవలం 5-6 టీఎంసీలు నిలబడే ప్రాజెక్టు. అలాంటి చిన్న ప్రాజెక్టులో ఎందుకు తీసుకెళ్తారన్నా, మీరు ఈ ఒట్టెం నుంచి కనుక మీరు తీసుకుంటే ఆ బ్యాక్ వాటర్ నుంచి మీకు ఆ పక్కనే ఉండేటువంటి ఒక 2 గ్రామాలు ఉన్నాయి. పోతిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామం, దాని ఒట్టెం అవతల పక్కన, అంటే నీళ్ళు నిలబడే దాని పక్కన. దాని తర్వాత సిరిసవాడ, ఒకప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఉండే సుధాకర్ రెడ్డి గారని, ఆ సిరిసవాడ ఆయన సొంత గ్రామం. ఈ 2 గ్రామాల నుంచి కనుక కాలువ పోతే డిండి వాగులో పడతాయి నీళ్లు, నేరుగా మీకు డిండి ప్రాజెక్టు పోతాయి. కేవలం 300 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్న మాట కూడా నేను చెప్పా. దానికి ఇవాళ 1800 కోట్ల ఎస్టిమేట్ తయారు చేసినారు. మన ఒట్టెం నుంచి కాలువ అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొని, అంటే మన ఏదుల నుంచి మీకు ఒట్టెం నుంచి తీసుకొని పోతే 300 కోట్లలో అయిపోతుంటారు 2 గ్రామాల నుంచి కనుక తీసుకొని పోతే. కానీ ఇవాళ ఏదుల నుంచి తీసుకొని పోతున్నారు 1800 కోట్ల ఎస్టిమేట్ చేసినారు. 1800 కోట్ల ఎస్టిమేట్ చేసినారు. ఇది అయిన తర్వాత నేను ఈ మాట మాట్లాడిన తర్వాత ఒక 5-6 మంది నల్గొండ ఇంజనీర్స్ నా దగ్గరకు వచ్చారు. చిన్న నీ విట్లా నువ్వు చాలా నిజాయితీ పడు, నీ చాలా గొప్పవాడివి, ఇలా ఈ ప్రాజెక్టు ఇట్లా కనుక అయితేనే అవుతుంది, లేకపోతే కాదన్నా, దానికి అడ్డం వేయకండి అన్నా. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఎంబడే గ్రహించి ఎవడు దీనికి అడ్డం మాట్లాడుతున్నాడు, ఎవడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. 300 కోట్లతో అయిపోయే ప్రాజెక్టుకి ఇవాళ 1800 కోట్లు అప్రూవల్ ఇచ్చేసినాం. క్యాబినెట్ లో కూడా అప్రూవ్ అయిపోయింది. నాలాంటి చిన్నవాడిని నవరిప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అందుకని చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది, ఎవరు మాట్లాడతలేరు. అందుకని నేను అంటుంది ఏమంటే, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాన్ని భరించినాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా పైన వారికి ఉండే ప్రేమ చూస్తే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో మహబూబ్నగర్కి వచ్చినప్పుడు వారు మాట్లాడారు, 1,00,000 కోట్లు ఇస్తాం మహబూబ్నగర్ జిల్లా ఒక్కదానికే డెవలప్మెంట్ గురించి. మిగిలిన 4 సంవత్సరాల్లో 25,000 కోట్లు 25,000 కోట్లు 25,000 కోట్లు 25,000 కోట్లు 1,00,000 కోట్లు ఇస్తానని బహిరంగంగా చెప్పే ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఉండరు. నేను ఒక తిరుమలాపురానికే పనిచేయమనంటే పక్క ఊరు వాళ్ళు ఏమనుకుంటారని భయంతో లోపల చేసుకుంటే పైరేవి కానీ బయటికి చెప్పాను నేను. కానీ ఆయన బయటికి చెప్పి చేసేటువంటి వ్యక్తి. ఆ ప్రకారంగా మహబూబ్నగర్ జిల్లాకు న్యాయం చేయాలని చాలా కష్టపడుతున్నారు. అందరూ సహకరించాలి, అందరూ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. కొంచెం ఈ జలవనరుల ఇవాళ పేపర్లో కూడా చాలా వాటికి ఉంది. నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వారు మాట్లాడితే, అంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడితే వారు కొంచెం అసంతృప్తి వ్యక్తపరిచినారని. మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా ముఖ్యులు కొంతమంది రాలేదు, అసెంబ్లీలో చర్చ జరుగుతున్నా ముఖ్యులు కొంతమంది రాలేదు, ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి బాధ వారు వ్యక్తపరిచినారని కూడా మనం విన్నాం. అందుకని నేను అంటున్నా, ఇంతకన్నా మంచి అవకాశం మహబూబ్నగర్ జిల్లాకు రాదు.